ఏంటి వెయిట్ అమ్మానా వెయిట్ చేస్తున్నాను వేసుకో. ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకు పాలిష్ కదా లిప్స్టిక్ బాగానే వేసుకున్నాం కదా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? వెయిట్ చేయి, అమ్మ వస్తుంది. ఇలా కిందకని తీయాలి, నీకు వచ్చు కదా. నడు. కింద గార్డెన్కి ఎటు వెళ్ళాలి? ఎందుకు జాకెట్ వేసుకున్నావు ఆశ? ఇప్పుడు చల్లగా ఉంది అందుకే వేసుకున్నావా? నేను కూడా అంతే చల్లగా అనిపిస్తుంది అందుకే నేను కూడా వేసుకున్నావయ్యా. ఫంక్షన్ వెళ్ళాకనే వేసుకోవాలా? హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే వ్లాగ్స్ చేద్దాం అనుకుని మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను. ఏదో పనుల్లో ఇంకా అలా కొన్ని ఫోన్ కాల్స్లో అలా ఉండిపోయాను అనమాట. యాక్చువల్గా అయితే చాలా టయర్డ్గా ఉంది. నా ఫేస్లోనే మీకు తెలుస్తుందేమో ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో. రేపు చిన్న ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం అంతా ఇప్పుడు ప్యాక్ చేయాలి. వచ్చాక మార్నింగ్ నుంచి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నా. దక్షిత్ని ఈరోజు పంపించొద్దు అన్నారు మా హస్బెండ్. లాంగ్ వీకెండ్ వస్తుంది, ఇట్స్ ఓకే ఉంచేసేయని. ఎందుకంటే నిన్న బయటికి వెళ్ళాం అనమాట. ఇంకా వచ్చి వాళ్ళు డిన్నర్ చేసి పడుకోవడానికి కొంచెం లేట్ అయింది. యూజువల్లీ 7:30, 8కి పడుకుంటారు నైట్. నిన్న మాత్రం 9:30 అలా అయిపోయింది అనుకుంటా వాళ్ళు పడుకునేటప్పటికి. అండ్ మేము కాసేపు కూర్చొని మేము పడుకునేటప్పటికి 12 అయింది. సో అలాగా ఇంకొద్దులే అని అన్నారు. తనకు మాత్రం వెళ్ళడం తప్పదన్నమాట. బట్ నేను ఆల్రెడీ కొంచెం టైర్డ్గా ఉన్నాను. పొద్దున్నే పంపించేద్దానే అనుకున్నాను. ఇంకా మా మమ్మీ కాల్ చేసింది అనమాట. మార్నింగే కాల్ చేస్తుంది, నువ్వు పంపించకుండా దక్షిత్ని పెట్టుకొని మళ్ళీ ఇద్దరు ఏడుస్తున్నారని. ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఇబ్బంది, నీకు ఇబ్బంది. అండ్ నాకు కూడా కొంచెం టైర్డ్గా అనిపించింది అనమాట. ఇంకా అందుకనే పంపించేశాను వాడిని కూడా. అషి సో ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళొచ్చాక బట్టలు మడత పెట్టాలి. చాలా బట్టలు అయిపోయాయి అనమాట. ఇందాక వేసాను, మళ్ళీ ట్రిప్కి వెళ్ళొచ్చాక మళ్ళీ చాలా ఉండిపోతాయని మొత్తం అన్నీ తీసేసి వేసాను. అండ్ 2 స్టాండ్స్ మీద ఉన్న బట్టలన్నీ మడత పెట్టి సదరాలి ఇప్పుడు. అండ్ నేను ఎప్పుడు ఉంచుకోను అనమాట బట్టలు. ఎప్పటికప్పుడు ఎప్పుడు తీసినాయి అప్పుడు తీసి మడత పెట్టుకొని పెట్టేసుకుంటా. బట్టలు ఎలాంటివి అంటే ఉంచితే కుప్పలు కుప్పలు అవుతూనే ఉంటాయి. అవన్నీ ఒకసారి ఆ రూమ్కి ఈ రూమ్కి ఒక్కొక్క చోటకి సర్దుకొని చాలా కష్టమైపోతుంది. అండ్ బట్టల స్టాండ్లు కూడా ఏం చేశానంటే ఈ మధ్య ఫస్ట్లో ఇనీషియల్గా టెర్రస్లో అంటే హాల్లో పక్కన గార్డెన్లో పెట్టుకునేదాన్ని ఇనీషియల్గా. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అవన్నీ మడత పెట్టుకొని క్యాప్ వద్దమ్మా నాకు. తర్వాత సరే ఓకేనా. తర్వాత మొత్తం మడత పెట్టుకుని అవన్నీ పైకి తీసుకెళ్లే ప్రాసెస్లో కొంచెం నలిగిపోవడం. పిల్లలేమో నేను తీసుకొస్తాను నాకు సాయం చేస్తానండి, ఈ లోపు అవన్నీ పడిపోవడం. లైటింగ్ అయితే చాలా వేరే అవుతుంది, ఎందుకనుకుంటా బ్లాక్గా కనిపిస్తుంది బాగా. సో ఎందుకు వచ్చింది, పైన బాల్కనీ అంతా క్లీన్ చేసేసుకున్నా అని చెప్పాను కదా. ఇంకా బాల్కనీలోనే 2 స్టాండ్స్ పెట్టేస్తున్నాను అనమాట. హ్యాపీగా ఉతుక్కున్నా కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఒకసారి అక్కడ వేసేస్తే బెడ్రూమ్ బాల్కనీయే కదా. సో అక్కడే తీసుకొని మంచం మీద వేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. అండ్ ట్రిప్కి కూడా ప్యాకింగ్ చేయాలి. వెదర్ కూడా ఇప్పుడిప్పుడే చూడాలి. చూడడానికి ఎంత సన్నీగా ఉందో, చల్ల గాలి వస్తుంది నిజంగానే. చాలా ఈరోజు అయితే గార్డెన్లో అసలు కూర్చోలేకపోయినా ఒక 2 minutes కూడా. చాలా చల్లగా అనిపిస్తుంది. ఇంకా అందుకే జాకెట్స్ వేసుకుని వచ్చాం. నిన్న జాకెట్ లేకుండానే వెళ్ళాం కానీ బట్ మేబీ మిడ్ ఆఫ్ మేకి ఇంకా నిలబడతాయి టెంపరేచర్స్ కూడా. అండ్ ఈ ట్రిప్ గురించి అయితే నేను ఇంకా వ్లాగ్లో ఫర్దర్గా మాట్లాడతాను. ఇప్పుడైతే ఆరామ్సే నడుచుకుని వెళ్తున్నాము. ఇంకా లంచ్ చేయలేదు.
మా అమ్మాయికి ఐస్ తినాలనిపించి ఐస్ తినేసింది ఈరోజు ఎర్లీగా. దాంతోపాటు నాకు తినాలనిపించి నేను కూర్చొని తినేసాను. అండ్ ఇప్పుడు దక్షిత్ని పిక్ చేసుకొని వచ్చి ఇంకా లంచ్ చేసేసి పైన బట్టలన్నీ మడతపెట్టి సర్ది మా ప్యాకింగ్ అన్నీ సర్దుకోవాలి. ఇలా మాట్లాడి చాలా డేస్ అవుతుంది, అందుకే ఈ వ్లాగ్లో కొంచెం మాట్లాడాలనిపించింది. గ్యాప్ వచ్చేసింది అనమాట వ్లాగ్స్ తీయడానికి కూడా. అషి ఏమన్నా చెప్తావా వాళ్ళకి? హలో చెప్పు అందరికి. ఎక్కడికి? ఇదిగో ఈ కార్లో ఏముంటాయి ఇందులో, ఇక్కడ ఇలా చూడాలి. అషి ఈ కార్లో ఏముంటాయి? బాబో ఉంటాయా? ఎందుకుంటే అది బాబో కారా? బాబో కారా? డ్రైవింగ్ ఎవరు చేస్తారు మరి? ఎవరు చేస్తారు బాబో కార్ డ్రైవింగ్? అంకుల్ చేస్తారా? ఏ అంకుల్? వేరే అంకుల్ చేస్తారా? బాబోస్ ఏం చేస్తా అందులో అని అంతేయా? మరి ఫుడ్ బాబు తిన్నవా? మరి ఏం తింటే బాబు? తెలుసా నీకు బాబు ఏం తింటాయో? తెలీదా? మరి చికెన్ తింటాయా? మిల్క్స్ తింటాయి, మిల్క్స్ తాగుతాయి. ఇంకా అంతేనా? ఇంకేం తిన్నా? యాపిల్స్ తినవా? యాపిల్ కూడా తింటాయా? తినవా? బనానా ఏ యానిమల్ తింటది? బనానా ఎవరు తింటారు? జిరాఫీ తింటది. ఇంకా ఎలిఫెంట్నే తింటారు, లయన్ కూడా తింటారు. ఇంకా లయన్ తినదు, అదే చెప్పాను నేను కూడా. ఇంకెవరు తింటారు? ఇంకెవరు తింటారు? బర్డ్సా? బర్డ్స్ తినవు. ఇంకెవరు తింటారు? టైగర్ తిందు, దక్షిత్ తింటాడు. మనం కూడా తింటాం. యా నాన్న కూడా తింటారా? వెళ్ళు పిల్లు దక్షిత్, నీకు వెళ్ళు, వాళ్ళు ఏం చెయ్యర్లే నిన్ను. వెళ్ళు, నేను వస్తున్నాను అన్నాడు. వెళ్ళు దక్షిత్ కామ్ అని చెప్పు. హలో అన్ని సూపర్. తీసుకురా. సో స్పీల్ ప్లాట్స్కి తీసుకొచ్చారు లైక్ ఎవ్రీ అదర్ డే. సో ఇక్కడేమో కొంచెం ఎండగా ఉందని ఇక్కడ కూర్చున్నాను. డైరెక్ట్ సన్ కొంచెం పడుతుంది అనమాట. కొంచెం ఓ పక్కన చల్లగాలి వేస్తుంది, ఓ పక్కన ఎండ కూడా పడుతుంది. సో నేనైతే ఎండలో కూర్చున్నాను, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇందులో ఇంకొన్ని యాక్టివిటీస్ అన్నీ పెడితే బాగుండని చాలాసార్లు అనుకుంటాను. ప్లేస్ ఎక్కువే ఉంటుంది అండ్ రివర్ సైడ్ ఉంటుంది అనమాట. సో చల్లగా మంచి సమ్మర్లో అయితే మంచి గాలి వస్తుంది, చల్లగా బాగుంటుంది. నో దక్షిత్, ఏ దక్షిత్ జుట్టంతా పోసుకోకూడదు అలా ఇసుక. అలా వేసుకోకూడదు నానా, నీ తల్ల అంతా ఇసుకుండిపోద్ది. అప్పుడు ఇంకా జమ్స్ అన్నీ ఉండిపోతాయి, నాకెందుకు. అసలు ఏం చేస్తున్నావు? డ్రా చేస్తున్నావా? సో ఇలా ఉంటుంది అన్నమాట. అటు పక్కనంతా రివర్, అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది కదా, రివర్ ఉంటుంది. జస్ట్ ఒక స్లైడ్ అండ్ ఇది ఎక్కడానికి ఇది ఒకటి ఉంటుంది అంతే, ఇంకేం ఉండవు. వీళ్ళు ఇక్కడే ఆడుతూ ఉంటారు.
ఏదో కాసేపు ఎంటర్టైన్ అవుతారు. సో పిల్లల బట్టలు అయితే తీసి పెట్టేశాను ఆల్రెడీ. అషికి కొత్త డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట వింటర్వి. ఇది వచ్చేసి ఇలా కొంచెం ఏమంటారు ఫ్రాక్ కాదు, అలా అని ఫుల్ లెంత్ కూడా కాదు, ఫుల్ స్లీవ్స్ వస్తాయి. కొంచెం సమ్మర్గా ఉంటే ఎండగా ఉంటే పెద్ద జీన్స్ వేను, లేకపోతే జీన్స్ వేద్దామని పెట్టాను. అండ్ ఇది కూడా కొత్త డ్రెస్సే. అండ్ ఇది ఒక ఫ్రాక్ పెట్టాను. దక్షిత్కి అయితే ఇది ఒక డ్రెస్ పెట్టాను. ఇవి కొత్తవి అనమాట, ఇంకా అసలు ఓపెన్ చేయలేదు. ఈ వింటర్ కూడా అయిపోతుంది, సరేలే C&Aలో తీసుకున్నాను బర్త్డే అప్పుడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వేయలేదన్నమాట ఈ కొత్త జతలు. సో సరేలే వేద్దాం అన్నట్టు ఇంకా తీసానమాట. వాడికి ఒక 3 జతలు తీసాను, ఇంకా నైట్ వేర్ తీయాలి. అండ్ సేఫ్ సైడ్ ఇంకో డ్రెస్సెస్ కూడా పెడతాను. సో ప్రస్తుతానికి అయితే పిల్లలు తీసాను, ఇంకా నావి మా హస్బెండ్వి తీయాలి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ నైట్ వేసుకోవడానికి కూడా ఒక 2 డ్రెస్సెస్ పెట్టేశాను అనమాట. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ C&Aలో తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకుంది, ఇంక షార్ట్ అయిపోతుందేమో అని ఇంక తీసాను. కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసాను కానీ బట్ స్టిల్ ఒకసారి వేసుకుంది. ఇంకా తనకు ఇంకొక నైట్ డ్రెస్ పెట్టేశాను. అండ్ దక్షిత్ కూడా ఒక షార్ట్, ఒక నిక్కర్ లాంటిది పెట్టాను. అండ్ ఒక ఫుల్ ప్యాంట్ ఇది పెట్టాను, ఇంకా నైట్ వేర్ లాగా. టవల్ పెట్టేశాను. అండ్ ఆషికి కొన్ని యాక్సెసరీస్ తీసినా అనమాట. సో ఇలా అన్నీ దానికి సార్టెడ్ పెట్టుకుంటా. సో ఇలా సింగిల్ అన్నీ ఒక దాంట్లో. అండ్ ఇవన్నీ క్లిప్స్ అనమాట. అసలు ఎన్ని ఉంటాయంటే ఆషికి అన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇలా పేర్ ఆఫ్ క్లిప్స్. అండ్ బ్యాండ్స్ అన్నీ ఇలా, సో డిఫరెంట్ వాటిల్లో సార్ట్ చేసి పెడతాను. సో ఇప్పుడు అదే మ్యాచింగ్ అన్నీ తీద్దామని చూస్తున్నాను అనమాట. మొన్న హెయిర్ కట్ కూడా చేశాను. సో మేబీ కింద దానికి ఇది ఏమన్నా వెళ్తుందేమో. సో తీసి అన్నీ ఒక దాంట్లో పెట్టాలన్నమాట. అండ్ ఇవన్నీ తీసాక ప్యాక్ చేసుకోవాలి ఫైనల్గా. ఇదిగోండి ఈ బ్యాగ్ ఏది తీసుకొచ్చిన అవన్నీ ఇందులో పెట్టు అని చెప్తుంది అనమాట. సో అన్నీ చెక్ చేయాలి. ఫైనలీ తనవన్నీ బ్యాగ్లో పెట్టేశాను తీసి. సో వెట్ వైప్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇద్దరికి డైపర్స్, దక్షిత్కి నైట్ వేస్తున్నాం డైపర్స్, అషిక్ కూడా అంతే, నైట్ మాత్రమే. 2 ఇవ్వు చాలు. ఇంకొకటి ఇదే ఒకసారి. సో డైలీ రాసే లోషన్ అండ్ సన్ స్క్రీన్ కూడా చిన్నది తీసుకెళ్తున్నాను, పెద్దది ఎందుకులే మోత బరువు అని చెప్పి. అండ్ వాళ్ళ కోంబ్ ఇంకా అన్నీ పెట్టేసాను. పిల్లలు అయితే జస్ట్ ఇవన్నీ ఒక బ్యాగ్లో, వాళ్ళకి సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టేస్తా. 2-3 డేస్కి వెళ్ళినా 1 డేకి వెళ్ళినా వాళ్ళ బట్టలు ఇవన్నీ అయితే ఎక్కువే ఉంటాయి. సో పిల్లలు అయితే సార్టెడ్. ఇప్పుడు నావి మా హస్బెండ్వి ప్యాక్ చేయాలి. ఏంటది? అది వ్యాక్యూమ్ క్లీనర్ రాసి అలా చేస్తారా? నువ్వేం చేస్తున్నావు నాన్న? మరి అవి అన్ని డిఫరెంట్ ట్రైన్స్వి కదా, నువ్వు అన్ని సుజామెన్ పెట్టావు కదా అందుకని. ఆయన ట్రాక్ ఏది నాన్న? ట్రాక్ అక్కడ పెట్టావా? వద్దా? ఓకే. అందుకనా ట్రాక్ మీద పెట్టలేదు? ఓకే ఓకే, ఆడుకోండి. అమ్మ ఫాస్ట్గా అవన్నీ ఫోల్డ్ చేసేస్తుంది. ఓకేనా? నువ్వు వద్దు, నేను ఫోల్డ్ చేస్తాను, నువ్వు ఆడుకో. సరే నేను పిలుస్తా, అప్పుడు రావాలి. ఓకేనా? సో నా బట్టలు అయితే అన్నీ సార్ట్ చేసుకున్నాను ఫైనల్లీ. ఒక 2 నైట్ వేర్స్ పెట్టుకున్నాను ఫ్రైడే సాటర్డేకి. అండ్ ఇది సండే ట్రావెల్ రోజు కార్డ్ సెట్ మొన్న తీసుకున్నాను కదా తేములో, కొత్తది, ఇంకా తీసుకున్నా. అండ్ రేపు వెళ్ళేటప్పుడు ఇది వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది లాస్ట్ ఇయర్ కాసేపు వేసుకున్నాను అంతే, కొత్తది అనమాట. 1 ఇయర్ అయిపోయింది, వింటర్లో కూడా తీయలేదు. రేపు నైట్ బయటకు వెళ్ళే పని ఉంది, రేపు సాయంత్రం నుంచి నైట్కి వస్తాం అనమాట. సో కొంచెం చల్లగా ఉంటుందని. యాక్చువల్గా అయితే వెదర్ బాగానే ఉంది. సో దానికి ఇలా వైట్ జీన్ పేర్ చేశాను, చూడాలి రేపు వేసుకున్నప్పుడు. అండ్ సాటర్డే కనుక ఈ ఫ్రాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఇది తీసుకొని 3 to 4 ఇయర్స్ అవుతుందేమో, ఇప్పటి వరకు వేసుకోలేదన్నమాట. సో ఇలా ఉంటుంది దానికి. మా వాళ్ళేమో ఇలా వేసేసుకో అంటారు, మా హస్బెండ్ కూడా అంటారు ఇలా వేసేసుకో బాగుంటుంది, అడ్జస్టబులే కదా అని.
బట్ సేఫ్ సైజ్ ఒకటి పెట్టుకుంటున్నాను, ఇలా వేసుకోగలిగితే వేసేసుకుంటాను. అండ్ యా ఇంతవరకు నా డ్రెస్సెస్ అనమాట. వాచ్ సీకే వాచ్ ఒకటి పెట్టుకున్నాను అండ్ అర్మానీ కింద ఉంది, సో అది కూడా పెట్టుకుంటా. అండ్ దీని మీద కానీ ఈ బ్రేస్ పెట్టుకుంటున్నాను, మొన్న యానివర్సరీ గిఫ్ట్ చేశారు కదా స్వరోజ్కి, ఇది ఇంకా రోజ్ గోల్డ్ది, అది పెట్టుకుంటున్నాను అనమాట. సో వీటికైతే అవసరం లేదు, రెగ్యులర్ బ్రేస్లెట్ ఉంటుంది కాబట్టి. అండ్ మా హస్బెండ్కి కూడా రేపు వెళ్ళడానికి ఒకటి, అండ్ సాటర్డే సండే షార్ట్స్ పెట్టాను తనకి, అండ్ ఒక నైట్ వేర్ పెట్టాను. సో యా అంతే, ఇంక ఇవన్నీ మా హస్బెండ్ వచ్చాక ప్యాక్ చేస్తారనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇవన్నీ ఐ హ్యావ్ టు ఫోల్డ్, అన్నీ ఫోల్డ్ చేసి సర్దుకోవాలి. టవల్ ఒకటి తీసాను, యా అంతే. సో ఇవన్నీ పెట్టేశాను కాబట్టి అయిపోయినాయి, ఇవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేసి ఫాస్ట్గా సర్దేసేయాలి. సో వ్లాగ్ అయితే మోస్ట్లీ రాగా పెట్టడానికి ట్రై చేశానండి. అసలు గ్యాప్ వచ్చేసాక వీడియోస్కి మళ్ళీ వ్లాగ్ షూట్ చేయాలంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ నాకేంటంటే మళ్ళీ ఆ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయాలని చాలా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో రెనోవేషన్ వీడియోస్, ఇంటి పనులు ఇవే సరిపోతున్నాయి. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఈ వర్క్స్ అన్నీ కొంచెం స్లో డౌన్ చేశాం కాబట్టి ఇంకా కొంచెం రెగ్యులర్గా వ్లాగ్స్ అవి పెట్టాలి, డైలీ రొటీన్ అదంతా చేయాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయండి. ఒకటి వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ ఒకటి వీడియో తీశాను, అది ఫుల్ లెంత్ వీడియో మిస్ అయిందనమాట. అంటే అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, లాస్ట్ వీడియో మొత్తం చూపించింది ఒకటి మిస్ అయింది, మళ్ళీ రీషూట్ చేయాలి, దానివల్ల అదొకటి ఆగిపోయింది. అండ్ బెడ్రూమ్ టూర్ కూడా చేశాను, ఇంకొంచెం షూట్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఒకటి పెడదాం అనుకుంటాం, దానివల్ల ఆగిపోయింది. బట్ అది కూడా షూట్ చేయాలి వెరీ సూన్. ఆ 2 వీడియోస్ ఆగిపోయాయి అనమాట. అండ్ యా ఇక్కడ ఇంకా బట్టలు అయితే అన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. బెడ్ మీద ఇంకా అవన్నీ ఉన్నాయని ఇంకా అవన్నీ కింద వేసాను అనమాట. సో కింద వేస్తే నాకు ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది, కూర్చొని ఫోల్డ్ చేయొచ్చు అని. ఇంకా పీరియడ్స్ దగ్గరలో ఉందన్నమాట, ఇంకా ఫుల్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అండ్ నేను ఏ పనులు చేసినా నా పిల్లలు నా చుట్టే ఉంటారు. నేను పై ఫ్లోర్లో ఉంటే పై ఫ్లోర్లో ఆడుకుంటారు, కింద ఉంటే కింద, గార్డెన్లో ఉంటే గార్డెన్లో. సో నేను ఎక్కడుంటే అక్కడే ఆడుకుంటారనమాట. సో వాళ్ళు టాయ్స్ అన్నీ కూడా అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అండ్ ఇలా ఏమన్నా హౌస్ చోర్స్లో హెల్ప్ చేస్తారు, కిచెన్లో కుకింగ్ చేస్తే అక్కడ హెల్ప్ చేస్తారనమాట. సో అలా ఉంటుంది. అండ్ ఇంకా ఫోల్డ్ చేసి అన్నీ ఎక్కడెక్కడ సర్దిరేసాను. అండ్ పొద్దున్న దోసపిండి కోసం నానబెట్టాను అనమాట. ఏంటది కొర్రలు ఉంటాయి కదా మిల్లెట్స్, అవి అండ్ మినపప్పు అనమాట. ఒక కప్పు మినపప్పుకి 2 కప్స్ మిల్లెట్స్. అండ్ అలానే లాస్ట్లో ఇంకా ఎర్ర అటుకులు అనమాట. ఆ రెడ్ కలర్ దిగింది, అందుకనే అలా అనిపిస్తుంది మీకు. అండ్ రేపు తీసుకెళ్ళడం కోసమే చేస్తున్నా ఇవన్నీ. అండ్ ఇక్కడ గులాబ్ జామున్ చేస్తున్నాను అనమాట. పాకం నేనైతే స్ట్రింగ్ వచ్చేలాగా ఏం తీయనండి, షుగరు, వాటరు, కొంచెం కుంకుమ పువ్వు, అలానే ఇలాచీ పౌడర్ వేసి జస్ట్ అదంతా కరిగి ఒక్క మసులు రానిస్తాను అంతే. ఈలోపు పిండి అంతా పాలు వేసి కలిపేసుకొని రెడీ చేసేసుకున్నాను. మా ఆశి అయితే పక్కనే ఉంటుంది, పిల్లలతో అసలు వంటకాలంటే ఈ మధ్య మరీ దారుణం అయిపోయింది. ఇద్దరు ఎక్కేస్తున్నారనమాట ప్లాట్ఫాము. సో అందుకే కలర్స్ ఆఫ్ బ్రౌన్లా వచ్చింది. పైన బాదం గ్రేటెడ్ చేసి వేసాను అనమాట. సో ఇంకా తీసుకెళ్ళడానికి బాక్స్లో స్టోర్ చేశాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. సో ఫుడ్ అంతా రెడీ చేసుకొని ఇంకా కిచెన్ మొత్తం ఇల్లంతా పిచ్చి పిచ్చి చేశారనమాట. పీనట్స్ తిని ఆ తొక్కలన్నీ ఆ సోఫా దగ్గర అక్కడ ఇక్కడ మొత్తం వేసేసారు. ఇంకా గార్డెన్కి వెళ్ళి మొత్తం మొక్కలన్నిటికీ వాటర్ పోసుకొని మొత్తం ఇల్లంతా మొత్తం పైన కింద అంతా వ్యాక్యూమ్ పెట్టుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకొని ఇంక ఫైనల్లీ టైం అయితే 7:30 అవుతుంది అనుకుంటా. నేను మొత్తం ఇంట్లో కిందంతా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తానండి. సో దట్ పిల్లలకి సమ్మర్లో ఏంటంటే 9-10 అయినా గమ్మున చీకటి పడదనమాట. దానివల్ల వాళ్ళు పడుకోనని చెప్తారు, ఇంకా డే లైట్ ఉంది, ఇది మార్నింగే నైట్ కాదని చెప్తూ ఉంటారు. అందుకే నేను చీకటి చేసేసి ఉంచుతాను కాసేపు. పైన కూడా అంతే, సో దట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ పిల్లల్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. మా ఇద్దరు పిల్లలు చెప్తారు, ఒకవేళ వాళ్ళకి నిద్ర వచ్చినా రాకపోయినా సరే చూడు ఇంకా లైటింగ్ ఉంది, ఇంకా మార్నింగ్ ఇప్పుడు పడుకోకూడదని చెప్తారనమాట. అందుకే అన్నీ క్లోజ్ చేసేస్తాను.
నా పనంతా అయ్యాక చక్కగా ఇలా సాంగ్స్ ఏమన్నా పెట్టుకుంటాను కాసేపు. పెట్టుకొని ఇంకా ఇల్లంతా కొంచెం ఏదైనా డిఫ్యూజర్ అలాంటివన్నీ ఆన్ చేసుకుంటాను. సో, రీసెంట్ టైమ్స్‌లో అండి మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ లైఫ్ మళ్ళీ ఐ మీన్ మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపించిందనమాట. నాకు ఎవ్రీడే అలానే ఉండేది. ఎప్పుడైతే హౌస్ తీసుకొని కొత్తగా స్టార్ట్ చేశామో అవన్నీ పోయాయనమాట. సో, ఇప్పుడు ఆ పీస్ అయితే నాకొస్తుంది. మీకు కూడా తెలిసే ఉంటది నాకు ఫస్ట్ నుంచి ఫాలో అయితే. అండ్ మా హస్బెండ్ అయితే కొంచెం షాపింగ్ అండ్ రేపటి కోసం కార్ క్లీనింగ్ అయన్నీ చేసుకొని బయట చేయించుకొని వచ్చారనమాట. అందుకే లేట్ అయింది. ఇంక ఈలోపు నేను పిల్లలకి డిన్నర్ పెట్టేసి వాళ్ళు రెడీగా ఉన్నారు పడుకోవడానికి. సో, తను అప్పుడే వచ్చారనమాట. కాఫీ తాగుతున్నాము. అండ్ దక్షిత్ ఇలా రాకెట్‌వి ఇలాంటివన్నీ చూస్తాడనమాట. వాడు ఇంట్రెస్ట్‌గా అడుగుతాడు. సో, ఇందులో కిడ్స్‌వి కూడా ఉంటాయి. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాయనమాట. సో, వాడికి తెలుసు స్పేస్ స్టేషన్ ఇవన్నీ కూడా. సో, నేర్చుకుంటాడు ఇంట్రెస్ట్‌గా. సో, వాడికి ఏదన్నా అడిగినప్పుడు మేము అలానే వెతికి పెడతాం అనమాట. సో, యాహ్! ఇంకా వాళ్ళకి స్లీప్ టైం కూడా అయిపోయిందనమాట. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ నాన్న. అషి గుడ్ నైట్. చూస్. ఇంటికి రాగానే ఇంకా వాళ్ళ డాడీ కాసేపు కూర్చొని వాళ్ళతో పైకెళ్ళి బ్రష్ చేపించి ఇంకా పడుకోబెట్టేసి వస్తారనమాట. సో, ఆ టైం అన్నా ఇంకా తను వాళ్ళతో స్పెండ్ చేస్తారు. ఈరోజు లేట్ అయింది కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తే కాసేపు ఆడుకొని ఇంక అప్పుడు పైకి తీసుకెళ్ళి పడుకోబెడతారనమాట బ్రష్ అది చేపించి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.